పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పోలీసులు హైదరాబాద్లో భద్రతను మరింతగా పెంచారు. ముఖ్యంగా నగరంలో ఉగ్రవాద సంబంధాలున్న స్లీపర్ సెల్స్ కదలికలపై పోలీసులు గట్టిగా నిఘా పెట్టారు. గతంలో మత కలహాలు, అల్లర్లు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన నిందితులు, పాత నేరస్తులు జైల్లో ఉన్న లేదా ఇటీవల బయటకు వచ్చిన వారిపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. ఇందులో భాగంగా ఇంటెలిజెన్స్ షాడో బృందాలు రంగంలోకి దిగాయి. అనుమానాస్పద వ్యక్తులపై నిత్యం ఓ కన్నేసి సమాచారం సేకరిస్తున్నారు. అంతేకాక సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు, రెచ్చగొట్టే పోస్టులు షేర్ చేస్తే కఠినంగా వ్యవహరించేందుకు ప్రత్యేక బృందాలు వాటిని పర్యవేక్షిస్తున్నాయి. భద్రతా చర్యల్లో భాగంగా నగర సరిహద్దుల్లో తనిఖీలు విస్తృతంగా పెంచారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల వద్ద ప్రయాణికుల లగేజ్లు, వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అంతేకాక శంషాబాద్ విమానాశ్రయం చుట్టూ 10 కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లను నిషేధించారు. నగరంలోని సున్నిత ప్రాంతాలు, ప్రార్థనా మందిరాలు, ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో సీసీ కెమెరాల ద్వారా 24 గంటల పర్యవేక్షణ కొనసాగుతుంది. ప్రస్తుతం నగర శాంతిని కాపాడుకోవడానికి పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు కూడా బాధ్యతగా వ్యవహరించి అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరుతున్నారు.